శ్రామిక దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన 13 ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసిన ఉపాధి శ్రామికులకి, వారికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి, మీడియా ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపైన ఆశీనులైన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శ్రీ కృష్ణతేజ గారికి, శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి ఐఎఫ్ఎస్ డైరెక్టర్, జాతీయ నరేగా డైరెక్టర్, శ్రీ శ్రీకాంత్ గారు డైరెక్టర్ సోషల్ ఆడిట్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరోమారు అందరికీ మేడే సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరి మాటలు వింటూ ఉంటే చాలా ఆనందం కలిగించింది. ఏ ఉద్దేశం కోసం అయితే అంటే గ్రామాలు పట్టుకొమ్మలు, చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న స్కూల్లో, ఇందాక మీరు మొగల్తూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే నేను మొగల్తూరుకి 1-2 సార్లు వచ్చాను. నేను పుట్టింది మన గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను. మొగల్తూరుకి అయితే 1-2 సార్లు వచ్చినట్టు గుర్తు నాకు చిన్నప్పుడు. నాకు చిన్నప్పుడు ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నాం, అంత 3 ఎకరాలు ఉండేది, అది అమ్మేసుకున్నాం, అది ఇబ్బందులతోటి. సో నాకు ఎందుకు పల్లెటూళ్ళ మీద చాలా విపరీతమైన మమకారం, నాకు మామూలు ఇష్టం కాదు. నాకు గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని. అందుకే నేను ఒక 8 ఎకరాలు ఎప్పుడు ఒక పొలం కొనుక్కాను, చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను. సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మూగ జీవాలకి నీటి సౌకర్యాలు కానీ, లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదంటే మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే, నాకు ఆ శ్రమ విలువ తెలిసిన వాడిని. అంటే కండ కరిగించేవాళ్ళే కనుక లేకపోతే, రక్తం ధారబోసేవాడు లేకపోతే, ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒక 19-21 వయసులో నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు. నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే, నా పని అన్నా ఇవ్వండి, లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో వాళ్ళకి నన్ను వదిలేసేయండి, లేదంటే మీరు నాకు పని అన్న చెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్న నా మైండ్లో ఒకటి వచ్చింది నా మనసులో. బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ, కండని కరిగించే శ్రమ, రక్తాన్ని ధారబోసే శ్రమ. సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండదు. అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ
తీసుకున్నాను అంటే దీని వెనక ఓట్లు కానీ దీని వెనక ఇంకో ఎన్నికలు కానీ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం, మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ పడగలి, ఎంత దగ్గరికి రాగలం, మీ సమయాన్ని అంటే మీ కష్టాన్ని ఇంతన్నా తీయగలగాలి, అంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది వేస్తే ఓట్లు వస్తాయి, ఇవి చేయకపోతే ఓట్లు రావా, అసలు ఆలోచించట్లా. మీకు ఎంత మూగజీవాలకి ఎందుకు చేయగలిగి, మీరు అనంతపురం నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే మూగజీవాలకి అవి ఓట్లు ఇవ్వవు మనకి, దానివల్ల ఓట్లు రావు మనకి. పుణ్యం వస్తుందని కూడా కాదు, విపరీతమైన ఎండల్లో దాహం ఎండుకుపోయి మనిషి అయితే దాహం అని అడుగుతాడు, మూగ జంతువు ఏం అడుగుతుంది? ఆ బాధ, ఆ రోదన మనం విష్ణుమూర్తిది ఉంటుంది కదా మనకి గజేంద్ర మోక్షంలో. అంటే నిజంగా స్పందన ఉన్నవాళ్ళు మూగజీవాల ఏడుపు అర్థమవుద్ది మనకి. ఆ స్పందన నా ఒక్కడికే లేదు, మా వేదిక పైన ఉన్న అధికారులందరికీ, మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగజీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారో విష్ణుమూర్తిని ముసలి నుంచి ఎలా రక్షిస్తాడో, ఈ దాహార్తి నుంచి ఎండిపోతున్న మూగజీవాల గొంతులు కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని, ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని, నేను సింపుల్గా ఏం చేస్తాను, కట్టేయండి అని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా చెప్పగలను. కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన వారికి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తికి వెళ్ళాలి. ఆ తర్వాత మీరు శ్రమ చేశారు, మనకి మనం నిర్మించుకున్నాం. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక వరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి, సారా మీద స్కాములు చేసి, వాళ్ళ సారోల మీద, సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి 3,200 కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క. వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయినాయి. నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ. ఈరోజు దాంట్లో మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక అయిపోయింది. ఉపాధి హామీ పథకం దాదాపు 46,94,000 కుటుంబాలు, 75,23,000 మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో 24 లక్షల పని దినాలు కల్పించాం. 5,10,000 కుటుంబాలకి 100 రోజుల పని కల్పించాం. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 10,669 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. అందులో 6,194 కోట్ల రూపాయలు కేవలం వేతనాలకి. ఇందాక సోదరు అంటున్నట్టుగా 150 అంటే గగనం అంటే 350 రూపాయలు వస్తున్నాయంటే ఎక్కడ లంచాలు తీసుకోకుండా సోషల్ ఆడిట్ ద్వారా అందరికి వెళ్ళాలని ఒక్క నిజంగా కట్టుదిట్టం చేస్తే మీకు ఆ డబ్బులు పెరిగినాయి. దాంట్లోకి వేతనాలకి 6,194 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. వేతనాలకి 4,023 కోట్ల రూపాయలు మెటీరియల్ కింద ఖర్చు చేశాం. మీరు పడే ఈ కష్టం ఈరోజు గ్రామాల అభివృద్ధికి చాలా బలమైన బాటను వేస్తుంది. మీ కష్టం ఫలితంగా పల్లి పండుగలో, అంటే పల్లి పండుగని ఎందుకు పదం వచ్చిందంటే కృష్ణతేజ గారితో కూర్చున్నప్పుడు అసలు జీవం వస్తుంది. ఒక పని ఉన్నప్పుడు 10 మందికి హుషారు ఉంటుంది. ఒక పండగ వాతావరణం కావాలి అంటే అది మన పల్లిని ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయాలని శశిభూషణ్ గారు, మన కృష్ణతేజ గారు ఒక మీటింగ్లో చెప్పినప్పుడు వారు ముందుకు తీసుకెళ్ళింది ఇది. అందుకనే పల్లి పండుగ నిజంగా ఈ రోజున ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చింది మన పల్లెల్లో. సో పల్లి పండుగలో భాగంగా ఇప్పటికీ
377 కోట్ల రూపాయలు 377.37 కోట్ల రూపాయలతోటి 21,564 గోకులాలు పూర్తి చేశాం. దీనివల్ల ప్రతి రైతుకి నీడపట్టును ఉండటం, వాటికి చిన్నపాటి నీడను ఉండటం వల్ల ప్రతి రైతుకి నెలకి 4,200 రూపాయల అదనపు ఆదాయం లభిస్తూ ఉంది. ఇందాక మీ మాటల్లో నాకు అదే అర్థమైంది. అలాగే మీ కష్టం ఫలితంగా ఇప్పుడు నాలాంటి వ్యక్తి బాధపడి ఏదన్నా ఒక పాలసీ పెట్టినా కానీ అధికారులు దాన్ని చాలా ఉన్నత మనస్సుతోటి తీసుకెళ్దాం అనుకున్నా కానీ మీ శ్రమ లేకపోతే ఈ రోజున 13,500 పశువుల తొట్టెలు 60.75 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగామంటే దీనికి శ్రామికుడికి జై అనక శ్రామికుడికి జయ జయధ్వానాలు కొట్టకపోతే ఇంకెవరు కొడతాం. అలాగే మీ అందరి భాగస్వామ్యంతో మీ శ్రమ ఫలితంగా 317.91 కోట్ల ఖర్చుతోటి 63,582 ఎకరాల్లో పండ్ల తోటలను పెంచాం. వీటి ద్వారా 41,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. పండ్ల తోటల పెంపకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి ఆదాయం 50,000 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 315 కోట్ల ఆదాయం లభిస్తుంది. మీ కష్టం ఫలితంగా మీ శ్రమ ఫలితంగా పల్లె పండుగలో భాగంగా 1,800 కోట్ల ఖర్చుతోటి మన గ్రామాల్లో ప్రత్యేకించి 32,086 ఎస్సీ ఎస్టీ ఇతర కాలనీల్లో 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లను పూర్తి చేశాం. ఈ సంవత్సరం కూడా 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించబోతున్నాం. డోలీ మోతలు తప్ప అంబులెన్స్ సైరన్ కూత వినిపించిన గ్రామాల్లో కూడా రోడ్లు పడ్డాయి. ఈ రోజున అంబులెన్స్ వెళ్తుందంటే అది సంపూర్తిగా ఆ ఫలితం అంతా అది మీ శ్రమ, అది మీకే దక్కుతుంది. ఉపాధి శ్రామికుల సంక్షేమం అభివృద్ధి అత్యంత ప్రాధాన్యం. మన నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం ఎంత బలంగా వెళ్తుంది అంటే ఈ రోజున ఇన్ని దశాబ్దాల్లో ఎవ్వరు కూడా ఇంత చేయనంతగా చేయగలుగుతున్నాం అంటే త్రికరణ శుద్ధిగా మేమందరం కూర్చొని మీ జీవితాలకి ఎంత మేము చిన్నపాటి ఊత ఇవ్వగలం అన్న ఒక్క మా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆఖరికి మన చిట్ట చివరన ఉన్న సచివాలయం ఉద్యోగుల వరకు అందరూ కట్టుదిట్టంగా ఒకటే మాట మీద ఉంటే మేమందరం మీకు ఈ చిన్నపాటి ఆనందం మేము చూడగలుగుతున్నాం మీ కళ్ళల్లో. ఉపాధి శ్రామికుల సంక్షేమం మాకు చాలా చాలా ప్రాధాన్యం. ఈ ఒకే ఒక్క రోజులు అంటే మొన్న మొగల్తూరులో నా దృష్టికి కృష్ణతేజ గారు పట్టుకొచ్చినప్పుడు వారెవరికి మన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లేదు, కొంచెం ఇబ్బంది ఉంది, చనిపోతే డబ్బులు ఎలా ఇవ్వాలో తెలియట్లేదంటే ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఒకే ఒక రోజులో 1 కోటి మంది ఉపాధి శ్రామికులకి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద నమోదు చేసుకున్నట్టు తెలుసుకున్నాం. తద్వారా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు భరోసా లభిస్తుంది. మీరు ప్రతి పనిలో తోడుగా మేము ఉన్నామని చెప్పడానికి నిదర్శనంగా ఉపాధి హామీ పథకం కింద పని ప్రదేశాల్లో గాయపడిన మరణించిన ఉపాధి శ్రామికునికి వైద్య సౌకర్యాల నిమిత్తం ఎప్పుడు 2006 సంవత్సరంలో ఆమోదించిన ఎక్స్ గ్రేషియా పరిహారాలను సవరించాం. అందులో భాగంగా మీరు చేసే పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణిస్తే పూర్తిగా కనుక ఏదన్నా వచ్చే మన ఒక ఇబ్బందిగా మన శరీరానికి ఏదైనా ఒక పనిచేయని పరిస్థితిలో ఉంటే దాని వరకు చెల్లించే 50,000 రూపాయలని ఇప్పుడు 2 లక్షల రూపాయలకి దాన్ని పెంచాం. ఎండలు ప్రత్యేకించి తీవ్రంగా చాలా మీకు తెలుసు ఎంత ఇబ్బందిగా ఉంటాయి ఎండలు. ఎందుకంటే శ్రమ చేసేవాడికి ఉన్నంత ఎండ తీవ్రత ఇంకెవరికి ఉండదు. నేను చాలాసార్లు ప్రోగ్రాంలు పెట్టేయమంటే నేను ఎందుకు ఇబ్బంది పడతాను చాలాసార్లు అంటే నేను రోడ్డు మీదకి వస్తే ముఖ్యంగా ఇంతమంది సెక్యూరిటీ పర్సనల్ పోలీసు ఎండల్లో ఉండాలి, లేదంటే ఇంతమంది అధికారులు బయటికి రావాలి. అందుకని సాధ్యమైనంత కొంచెం తక్కువ ఇబ్బంది కలిగించాలని ఒక ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాను.
సో నాకు ఆ కష్టం బాగా తెలుసు నాకు. అందుకని ప్రత్యేకించి మీరు పనిచేసే చోట మీరు కనీసం మీరు ఎండలు తీవ్ర మీరు దయచేసి 11 లోపు మీరు తొందరగా పని మొదలుపెట్టి 11 లోపు పని మిగించేలాగా మీరు చూసుకోండి. అవసరమైతే పనుల్ని సాయంత్రం 4 గంటల తర్వాత 6 గంటల వరకు కొనసాగించండి, మీకు ఏదైనా డెడ్ లైన్స్ ఉంటాయి. అలాగే గ్రామ పంచాయతీ సహకారంతో మేము ఫామ్ పాండ్స్ కూడా వెళ్ళినప్పుడు నేను మన శశిభూషణ్ గారు మాట్లాడుకుంటా ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఖచ్చితంగా వీటికి మనం ఒక నీడలు ఏర్పాటు చేయాలంటే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సహకారంతో స్థానికంగా లభించే సామాగ్రితో పాటు ఒక తాటాకులు కావచ్చు, ఈతాకులు కావచ్చు, లేదంటే కొన్నిసార్లు నేను ఇక్కడికి వెళ్ళాను, మన అరకు ప్రాంతానికి మనం వెళ్తే అక్కడ పంచాయతీలకు వెళ్తే తాండాలకు వెళ్తే అక్కడున్న స్థానికంగా ఉన్న చిన్న కొమ్మల్ని అన్ని కట్ చేసి అప్పటికప్పుడు ఒక గంట ముందు పందిరేసారు. చాలా చల్లగా అనిపించింది. అలాగే స్థానికంగా ఉండే చిన్న చెట్ల దగ్గర నుంచి పొదలు, వీటి ఏమన్నా ముళ్ళ పొదలు కానీ వాటిని కూడా వేసి మీరు పైన వేసుకుంటే కొంచెం ఆ నీడ పట్టున ఉండండి, ఎండపాటున పడకండి. అలాగే ఆరోగ్య సహకారంతో గ్రామాల్లో పని ప్రదేశాల్లో ఏఎన్ఎంలు సేవల్ని అందించడంతో పాటు పని ప్రదేశాల్లో గ్రామాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కంపల్సరీగా, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, డిహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి. ఒకవేళ అలాంటి అందుబాటులో లేని పక్షం దయచేసి మా దృష్టికి తీసుకురండి, దాన్ని ఖచ్చితంగా దీన్ని సరిచేస్తాం. అలాగే ఉపాధి శ్రామికులకి ప్రభుత్వం నిర్దేశించిన రోజుకి 307 రూపాయలు వచ్చే విధంగా అన్ని రకాల చర్యల్ని చేపట్టాం. ప్రభుత్వం నిర్దేశించిన వేతనం 307 రావడానికి ఫీల్డ్ అసిస్టెంట్లకి, మ్యాట్లకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కమిటీలు వేసి పర్యవేక్షిస్తున్నాం. అంటే ఈ సందర్భంగా నేను ఒక క్యాబినెట్ మీటింగ్స్లో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఆయన నాకు తెలియజేశారు ఇది, ఎందుకంటే మేము క్యాబినెట్లో మా అందరికీ తెలియజేశారు. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద వేతనాలని మొట్టమొదటిగా పెంచింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీరు వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటాను. అలాగే 307 కూడా పెంచడానికి వెంటనే పెరగాలి అని అంటే ఆయన ఒక నిర్ణయం తీసుకుని, లేదు ఎట్టి పరిస్థితులు మన శ్రమ చేసే వారికి వేతనాలు పెంచాల్సిందని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం, ఇది మనస్ఫూర్తిగా వారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే మీ సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందికి వేతన మొత్తాన్ని బట్టి 3 లక్షల రూపాయల నుండి 30 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేనే ఒక పార్టీని నడుపుతూ నా నాయకులు నిన్న కూడా చూసారు, మన చాలా దురదృష్టవశాత్తు చనిపోయారు. వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా గౌరవ ముఖ్యమంత్రి గారు 25 లక్షలు ప్రకటించారు. అలాగే నేను పార్టీకి సంబంధించిన నేనే ఒక 5 లక్షల రూపాయలు ప్రత్యేక పరిస్థితుల్లో రాకూడదని కోరుకుంటాం ఇలాంటి దుర్ఘటనలు, బట్ కానీ అవి ఇస్తున్నాం. సో అలాంటిది మీరు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం, మీరు దేశానికి వెన్నెముక. అందుకని మీ సంక్షేమం కోసం పనిచేస్తున్న మీ అందరికీ కూడా ఉపాధి హామీ సిబ్బందికి కావచ్చు, అందరికీ కూడా ఈ 30 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమాని కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో ఒప్పందం చేసుకునేందుకు మనస్ఫూర్తిగా అధికారులందరికీ, ఉన్నతాధికారులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధి శ్రామికుల సంక్షేమం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వారి నిర్దేశకత్వం, వారి దార్శనికతలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో నడుస్తున్న ఈ రాష్ట్రానికి ఉపాధి శ్రామికుల సంక్షేమమే ధ్యేయం. మా అందరికీ మా ప్రభుత్వం ఎల్లవేళలా మీ అభివృద్ధి, తద్వారా పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది. మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా 27,500 గోకులాలు నిర్మించడానికి, 1,55,000 ఫారం పాండ్లు పూర్తి చేయడానికి, 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి, 4,000 వేసిన రోడ్లు కాకుండా ఇంకా అదనంగా 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లని, 500 కిలోమీటర్ల సీసీ డ్రైన్లని చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. మనస్ఫూర్తిగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి నిన్న ఒక రివ్యూ మీటింగ్ చేశాను, అవి కూడా మీకు తెలియజేస్తాను.
ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారో మీరందరూ ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చిన వారిని 1 by 1 గ్రూప్గా రమ్మని చెప్పండి. విల్ టేక్ ఏ ఫోటోగ్రాఫ్. ఇది సమ్మరు అంటే నాకు అంటే ఇది అంటే నేను ఎప్పుడు దారిద్ర్యం, నేను ఎప్పుడు లేమితనాన్ని నమ్మను. నేను ఎప్పుడు మనిషికి విల్ పవర్ ఉండాలే తప్ప. ఇందాక సోదరి పల్నాడు నుంచి వచ్చిన సోదరి కాలు చిన్నప్పుడు పోలియోలో ఇబ్బంది పడ్డాయి, కానీ శ్రమ చేయడానికి శరీరంలో చిన్నపాటి దివ్యాంగం ఉందేమో కానీ మనసులో లేదు. మనసు దివ్యత్వంతో ఉంది. అంటే మీరు అది తలుచుకుంటే చాలు నాకు. నేను అదే గొప్పతనం. అందుకని నేను పని చేయలేను అంటే నాకు దేశం ఎందుకు వెనకబాటుతనంతో ఉంటుందంటే, పని చేసేవాళ్ళు కనుక ముందు ఉంటే నేను చాలాసార్లు నేనే పని చేసేస్తాను. అందరి కోసం వెయిట్ చేయను. ఒక కుర్చీ తీసేయాలన్నా లేదా ఒక శారీరక శ్రమ చేయాలన్నా నేను కూర్చోబెట్టి నేను ముందు ఉంటాను ఎప్పుడు. అది నా ఇంట్లో కావచ్చు, నా ఆఫీసులో కావచ్చు, ఒకసారి పబ్లిక్ పోడియం మన పబ్లిక్ ప్లాట్ఫామ్లో కావచ్చు. అందుకని ఎప్పుడు కూడా నా ప్రత్యేకమైన నా కోరిక, ఎవరైతే శ్రామికులో పనిచేసే వాళ్ళకి షుడ్ బి గివెన్ హైయెస్ట్ రెస్పెక్ట్. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గుర్తించాలి. ఒక శాస్త్రవేత్తకి ఎంత గౌరవిస్తామో శారీరక శ్రమ చేసే వాళ్ళకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. అది మనసులో ఉండాలి. అది చెప్పి అందుకే నేను ప్రత్యేకించి మీరు ఎందుకు చాలాసార్లు మీరు నన్ను ఎందుకు ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో చూస్తుంటారంటే, అది నేను చూపించగలిగే కృతజ్ఞత. అన్నిటిలో భాగంగా నేను నిన్న మీటింగ్స్ మాట్లాడుతూ ఉంటే, మనకున్నది చాలా దుర్భిక్షం ఉంది. విపరీతమైన ప్రత్యేకించి కొన్ని జిల్లాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లా, మన పల్నాడు ప్రాంతం, బాగా నీరుండి నీరు అంతా కలుషితం అయిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా, లేదంటే ఇక్కడ మన అవనిగడ్డ బందర్ లాంటి చోట్ల ఉప్పు తవ్వితే నీళ్ళు ఉంటాయి, కానీ అది ఉప్పులతో కలిసి సెలినిటీ ఎక్కువ, ఉప్పుతో ఉండే నీళ్ళు. అటు శ్రీకాకుళం వెళ్తే అక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి అక్కడ CKD లాంటి కిడ్నీ డిసీజెస్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే రక్షిత నీరు చాలా చాలా ప్రాధాన్యం అయిపోయింది. ఇదివరకులాగా మనం ఒక బావి తవ్వుకు నీళ్లు తాగుదామంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. మన కేంద్ర ప్రభుత్వానికి 87,000 కోట్ల రూపాయలు వర్త్ ప్రతిపాదనలు పంపాం. మాకు జల్ జీవన్ మిషన్కి కావాలి అనేది. వాళ్ళు పరిశీలిస్తున్నారు. దానికి యాజ్ ఆన్ టుడే మనకి ఈ రోజుకి 28,000 కోట్లు మనకి అనుమతులు ఇస్తామని చెప్పి, భవిష్యత్తులో దాదాపు 29,000 కోట్లు మనకు అనుమతి ఇచ్చారు. భవిష్యత్తు 2028 వరకు మేము దీన్ని కంటిన్యూ చేస్తాం. ఆ తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి చూస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మనం చేయాల్సిన అవి పూర్తి చేస్తాం. దాంతోపాటు అదనంగా పనిచేయాలని ఒక 57,000 కోట్లు కావాలి. సో ఈ సందర్భంగా నేను నిన్న రివ్యూ మీటింగ్ మాట్లాడుతుంటే, అసలు మనకి డబ్బులు లేవు అనుకుందాం. అసలు మనం ఏం చేయాలి అంటే, డబ్బులు లేకపోతే, కేంద్రం నిధులు లేకపోతే ఇంక రాష్ట్రం పనిచేయదా? ఒకవేళ కేంద్రం ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఉంది, రేపు పొద్దున్న ఆర్థికంగా కేంద్రానికి కూడా ఇబ్బంది ఉండి అదనంగా మనకు నిధులు ఇవ్వలేకపోతే మనం ఏం చేయాలి? దాని మీద సారాంశం. అంటే రక్షిత మంచినీరు ప్రతి ఒక్కళ్ళకి కలుషితం కాని నీరు ఎలా ఇవ్వాలి? కనీసం 55 లీటర్లు పర్ హెడ్ ఇవ్వాలి. ఇది ఎలా చేయాలి? దీని మీద మాట్లాడుతూ ఉంటే ముందు అనిపించింది, విపరీతమైన వర్షాలు పడతాయి. మనకి వర్షపు నీటిని మనం దాచుకోలేము. మనం ఉన్న తటాకాలని, చెరువుల్ని మనం కలుషితం చేసేసాం. సో వీటన్నిటి గురించి ఏమి చేయాలి అని పెడితే, నేను చెప్పాను ముందు లెట్ us సెట్ అప్ ఏ వార్ రూమ్. అంటే ఇది ఎలా పెట్టామంటే, వేసవిలో ఎట్లాగా నీటి కొరత ఉంటుంది దాన్ని అడ్రస్ చేయడానికి,
ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ఆఫీస్లోను, అలాగే ప్రతి రూరల్ వాటర్ సప్లై హెడ్ క్వార్టర్స్లోను, పిఆర్ డైరెక్టర్ ఆఫీస్లోను ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయండి. అది నా డిప్యూటీ సీఎం పేషీ దగ్గర నుంచి మొత్తం అనుసంధానం చేసి మేము చూస్తూ ఉంటాం. ఎందుకంటే మీరు గ్రామాల్లో ఒక చిన్నపాటి సమస్య చెప్తే ఈ వాటర్ ముఖ్యంగా ఈ సంక్షోభంలో నీటి సంక్షోభం కనుక ఉంటే ఇవి చెప్పాలి అంటే వెంటనే దీన్ని అడ్రస్సింగ్ మెకానిజం ఉండదు. మొన్నటికి మొన్న నేను ఏదో ఒక గ్రూప్ మీద పెట్టాను, వాళ్ళు నాకు రెగ్యులర్ పంపిస్తూ ఉంటారు. పంపిస్తుంటే మన ఎక్కడ తిరుపతిలో కొన్ని మూగజీవాలు జింకలు ఇవన్నీ బయటకు వచ్చేసి ఫెన్సింగ్ లేక నీళ్ల కోసం అలమటించిపోతుంటే అది నా దృష్టికి ఎవరో పట్టుకొస్తే అది నేను చూసి వెంటనే ఆ చెత్త చెదారాన్ని క్లియర్ చేసి వాటికి 2 ఈ వాటర్ పాయింట్స్ని అక్కడ ఒక 3 రోజుల్లో దాన్ని చేయించగలిగాం. అంటే ఇట్లాంటిది వెంటనే ఇది నాకు ఏమనిపిస్తుంది, లెట్ us సెటప్ ఒక ఎలక్షన్స్ కోసం, ఎలక్షన్లు గెలవడం కోసం మనం వార్ రూమ్లు ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ మనకు ఓట్లు పడుతున్నాయా లేదు. నేనేమంటున్నానంటే నిన్న చెప్పింది ఏంటంటే ఓట్లు మనకి ఇప్పుడు మేము ఓట్ల కోసం పార్టీలు ఎలా పనిచేస్తాయో ఈ రోజున డిప్యూటీ సీఎం పేషి పంచాయతీరాజ్ శాఖ ఎంత బలంగా పనిచేయాలి, అసలు పనులు జరుగుతున్నాయా లేదా, కష్టాలు ఏమున్నాయి, నీటి ఎద్దడి ఎలా ఉంది, ఒకవేళ మనకి డబ్బులు లేని సమయంలో ఉన్న వర్షపు నీటిని మనం ఎలా ఆదా చేసుకోగలం, దానిని పట్టే విధానాలు ఏంటి, ఇవన్నిటి మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నిన్న రివ్యూ మీటింగ్లో తెలియజేశాను. సో దానికి ప్రప్రథమంగా నేను చెప్పింది ఏంటంటే మనం వర్షపు నీటిని వృధా చేయకూడదు. వర్షపు నీటి సేకరణ పైన అవగాహన ఉండాలి. మనం వర్షపు నీటి వృధా చేయకూడదు. ప్రతి ఇంటికి, కమ్యూనిటీ భవనాలకి వర్షపు నీటి హార్వెస్టింగ్ పద్ధతులు ఏర్పాటు చేయాలి. మనం రోజు తాగే నీటి అవసరాల కోసం, భవిష్యత్తు తరం కోసం నీటి నిల్వను పెంచడానికి చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంపూర్ణమైన సహకారం అందిస్తుంది. అలాగే రెండవది తాగునీటి ఫిల్టర్ బెడ్లు. అంటే ఏదైనా సరే అసలు ముందు ఫిల్టర్ బెడ్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇసుకే మార్చలేదు గత ప్రభుత్వం, ఖర్చు కూడా అవదు. బద్ధకం, అలసత్వం, బాధ్యతారాహిత్యం. అలాంటి నేను చెప్పింది ఏంటంటే ముందు అసలు ఫిల్టర్ బెడ్లను పరిశీలించండి. అందరూ అవసరమైతే మరమ్మతులు చేసి శుద్ధమైన నీటిని అందించండి. ముందు ఫస్ట్ లేయర్ ఆఫ్ ఫిల్టరింగ్ జరగాలి అని చెప్పి ప్రతి 13,326 పంచాయతీలతో పాటు దాంట్లో ఉన్న దాదాపు 35,000 హ్యాబిటేషన్స్తో కూడా అసలు ముందు ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయా లేదా, దాన్ని ఎలా సరి చేద్దాం. సింపుల్ ఇసుక మారిస్తే చాలా వరకు అయిపోతాయి. అలాగే ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ, ఎవరు పట్టినా సరే ఆర్ఓ ప్లాంట్లో నీళ్ళు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. దాని మీద ఎలాంటి నిర్వహణ లేదు, తనిఖీ లేదు. ప్రతి వాళ్ళు కూర్చోబెట్టి నేను ఒక ఆర్ఓ రివర్స్ ఆస్మాసిస్ వాటర్ ప్లాంట్ పెట్టేసుకుని నేను అమ్మేసుకుంటున్నాను. కరెక్టే, అది నువ్వు ఇస్తున్నావా, కరెక్టేనా, దాంట్లో ఎంత కలుషితం ఉంది, అది నిజంగా ఒంటికి మంచిదేనా. ఈ మధ్య 2-3 టెస్టులు చేస్తే ఉండకూడని ప్రమాణాల్లో ఉన్నాయి. అంటే ఆరోగ్యానికి పరిమితికి మించిన ఇవి ఉన్నాయి దాంట్లో, కల్తీ రసాయనాలు. సో అందుకే నేను నిన్న చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని క్షేత్రస్థాయి అధికారులు చూడాలి. వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా నీటి నమూనాలను పరీక్షించి ప్రజలకి స్వచ్ఛమైన నీటిని అందించాలి. ప్రజల నమ్మకానికి ఈ ట్రాన్స్పరెన్సీ అంటారు, దీని పారదర్శకత అనేది చాలా కీలకం. అది వాళ్ళు తెలియజేశాను. అలాగే వేసవి నీటి సంక్షోభణ నిర్వహణ, వేసవిలో నీటి కొరత రావచ్చు, ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలి. వాటర్ వార్ రూమ్స్ని స్టేట్ రూరల్ వాటర్ సప్లై హెడ్ క్వార్టర్స్లో మరియు జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు నీటి అందుబాటు, నీటి సరఫరా పర్యవేక్షించాలి. అవసరమైతే నీటి ట్యాంకర్స్ ద్వారా తాగునీటిని ప్రతి ఇంటికి సరఫరా చేయాలి. నీటి పరిరక్షణ పైన చాలా అవగాహన, ప్రచారం చాలా అవసరం. అంటే దేశంలో మనందరం భాగస్వామ్యం తీసుకోకపోతే, అంటే నీటికి విలువ తెలియట్లేదు మనందరికీ. సో ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని వినియోగించాలి. స్కూళ్ళు, కాలేజ్ విద్యార్థుల సహకారంతో మేము ఒక అవగాహన ర్యాలీలు పెట్టాలనుకుంటా ఉన్నాం, ప్రచారాలు చేయాలనుకుంటా ఉన్నాం. నీరు మనకి దేవుడిచ్చే వరం. అంటే నీరు లేనప్పుడే మనకి దేవుడు గుర్తొస్తాడు.
అందుకని అలాంటి నీటిని వృధా చేయకూడదు. ప్రకృతి నుంచి వచ్చే మనకి ఆకాశం నుంచి రాలే ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాలి. అది మనకి అవసరాలకి వాడుకోగలగాలి. అలాగే నేను చిన్నప్పుడు యువతకి చాలా సమ్మర్ టైంలో జాబ్స్ చేద్దాం అనుకునేవాడిని. నేను నా అధికారులతో మాట్లాడుతూ ఒకటే అడిగాను, ఉద్యోగాలు మనకు ఉపాధి లేవు, ఉద్యోగాలు లేవు అంటారు, అసలు ఎందుకు వచ్చింది ఈ మాట అంటే, అసలు ఉపాధి శ్రామికుడికి అర్హత ఏంటి అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అడిగాను. కష్టం నుంచి నేను నా కండ కరిగించి నేను పని చేస్తా, అంతే. పనిచేసే మనస్తత్వం ఉంటే ఇక్కడ మటుకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏమీ లేదు. నీకు పని కల్పించే హక్కు ప్రభుత్వం ఇచ్చింది, యూ కెన్ డిమాండ్. అలాంటిది నేను ఒకటే అనిపించింది, యువతను కూడా దీంట్లోకి తీసుకురావాలి. ఖాళీగా కూర్చొని టీవీల్లో చూస్తా, లేదంటే టెలిఫోన్లు మన సెల్ ఫోన్లు చూస్తా, వీటిని చేసే కంటే కూడా డబ్బులు వస్తాయి, రాష్ట్ర నిర్మాణానికి పనిచేస్తాయి. ప్రతిసారి చాలాసార్లు మీరు ఒక కీలకమైన అంశం లేవనెత్తారు. చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా ముఖ్యమంత్రులు కూడా మాట్లాడారు. నేను అలాంటి మీటింగ్స్లో కూడా ఉన్నాను. జాతీయ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని. నాకు దీని అవసరం చాలా చాలా నేను అర్థం చేసుకున్నాను. ఇది ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నేను ఇది వింటూ ఉన్నాను. నేను దీన్ని అవగాహన చేసుకుంటూనే ఉన్నాను. ఇది సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చెప్పాలి, 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు చెప్తే తప్ప దీన్ని తీసుకురారు. ఖచ్చితంగా నేను దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. అది ఉన్న సమస్య ఏముందంటే, అది ఈ లోపల మనం ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు నేను ఒక ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థిని అంటే నేను ఉద్యోగం అంటే నేనేమనుకుంటే శ్రమ చేయను. నిజంగా యువతకి నేను చిన్నప్పుడు ఎంత నలిగిపోయానంటే, 15-16 వయసులో సమ్మర్ టైంలో ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండు. ఉద్యోగం అంటే నేను ఏం కోరుకునేలా, కష్టపడి పనిచేసేది, అన్ని అవకాశాలు ఉండేవి కావు. ఫైనల్గా ఒక నెల రోజులు ఎక్కడ చిన్న ప్రెస్లో పనిచేశాం. ఆ తర్వాత వాళ్ళకు కూడా నాకు ఇవ్వలేకపోయారు తర్వాత పాపం అవకాశం. అందుకని నాకు నిజంగా పని చేద్దాం అనుకున్న విద్యార్థులకు కానీ యువతకు కానీ ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైనా ఇవ్వండి, మీరు దయచేసి కొంత నిధులు కేటాయించండి దీనికి అని ఉన్నతాధికారులందరికీ చెప్పాను. సో వేసవిలో విద్యార్థులు ఉత్సాహవంతమైన యువతని నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమాలతో పాటు కార్యక్రమాల్లో భాగం చేయాలి. వారికి వేసవి ఇంటర్న్షిప్ ద్వారా గౌరవ వేతనాలు, సర్టిఫికేట్లు ఇచ్చి ప్రోత్సహించాలి. నీటి సంరక్షణ, నీటి వనరుల పర్యవేక్షణ, తాగునీటి సమస్యలను ఎదుర్కొనే ప్రక్రియలు వారి సహకారం తీసుకోవాలి. అలాగే యువత కూడా శ్రామికుడి కష్టం తెలియాలి అంటే మీరు కూడా శ్రమ చేయాలి. ఏదో మనం పనులు చెప్పేస్తాం, డబ్బులు ఇసిరేస్తాం, పనులు చేస్తారంటే కదా. నిజంగా నాకు ఎందుకు మీరంటే ఇంత గౌరవం ఉందంటే, నా ఒళ్ళు వంచి నేను పని చేస్తాను. నేను దుక్కి దున్నే, గుంటలు తీశాను. గుంట తవ్వడం ఎంత కష్టమో నాకు తెలుసు. మామిడి చెట్లు ఎండిపోతూ ఉంటే నా 8 ఎకరాల పొలంలో ఒక సంవత్సరంలో 100 మామిడి చెట్లు ఎండిపోయినాయి. ఏడుపు వచ్చేసింది, పచ్చడి చెట్లు ఎండిపోతాయి. ఇంకొక సంవత్సరం సినిమాలన్నీ మానేసి కూర్చొని మళ్ళీ వాటిని రక్షించుకోవడం, నాకు ఇందులో ఎన్ని కోట్లు వస్తే నాకు తెలియదు, కానీ నాకు ప్రతి మొక్క బతకాలని తప్పించాను ఆ రోజు. ఆ శ్రమ చేస్తున్నప్పుడు వెన్నెముక విరిగిపోద్ది. నాకు తెలుసు ఎంత కష్టం. నొప్పులు వచ్చేస్తాయి, గడపాలు పట్టుకుంటే చేతికి ఇవి కణుపులు వచ్చేస్తాయి, కడుపు ఆర్చుకుపోద్ది. ఎంత కష్టం. ఒక పారేసి ఒక చిన్న తట్టెడు లాగాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకని మీ కష్టాన్ని గుర్తించాలి, మీకు గౌరవం ఇవ్వాలంటే దేశంలోనే, రాష్ట్రంలోనే ఉన్న ప్రతి యువకులు శారీరక శ్రమ అనేది కొంత చేయాలి. అందుకని ఎప్పుడైతే వాళ్ళకి ఇంటర్న్షిప్, ఈ వేసవి కార్యక్రమంలో విద్యార్థులు చేయగలిగితే చాలా వాళ్ళకి కష్టం అర్థం అవుద్ది, వాళ్ళకు కూడా మంచి జరుగుద్ది. డిప్రెషన్స్ లేకుండా, డిప్రెషన్స్ అవ్వకుండా. ఒకసారి మా ఇంట్లో పిల్లలు చెప్తా ఉంటాను, డిప్రెషన్లో ఉన్నారంటే ముందు అన్నం మానేయండి అని చెప్తాను. ముందు అన్నం మానేసి బయటికి వెళ్ళి బాగా పని చేయండి అని చెప్తాను. వెళ్ళి తోట పని చేయండి, బాగా ఆకలి, అప్పుడు డిప్రెషన్లో ఏమి ఉండవు. అంటే నిజంగా యువత బాగుండాలంటే మన జీవితాల్లో డిప్రెషన్ ఎక్కడ ఉంటుంది? ఒక శ్రమ చేసేవాడి దగ్గర డిప్రెషన్కి అంత ఆస్కారమే లేదు. పొద్దున్న లేదప్పటి నుంచి నేను కడుపుని నింపుకోవాలనుకునేవాడికి డిప్రెషనే ఉండదు.
ఎప్పుడు కడుపు నింపుకుంటాం, ఎప్పుడు పడుకుందాం అనిపిస్తుంది తప్ప డిప్రెషన్కి అవకాశాలు ఉండవు శ్రామికుడికి. అందుకని డిప్రెషన్కి మేజర్ మందు పనిచేయదు. సో అందుకని నేను దీనికి సంబంధించి యువతకి ఈ అవకాశాలు ఇవ్వాలి. అలాగే వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలి అంటే నాకు అనిపిస్తే ఇన్ని లక్షల మంది యువతున్నారు, పని చేయడానికి శ్రమించడానికి కూలీ లేరు, శ్రమించడానికి శ్రమ పట్టడానికి శ్రామికుడికి రావడానికి ఇష్టం లేదు. నాకేమనిపించిందంటే ఈ ఒక్క విషయంలో నాకు చెగువెరా అంటే ఎందుకు ఇష్టపడతానంటే, బీయింగ్ ఎ మినిస్టర్, టెక్స్టైల్ ఏదో మినిస్ట్రీ చేస్తూ కూడా సండేల్లో సాటర్డేలో వెళ్ళి నిజంగా పని చేసేవాడు అతను ఆ ఫ్యాక్టరీస్లో. ఒకసారి నాకు ఏమనిపిస్తుందంటే నిజంగా కూలీలు దొరకట్లేదు క్షమించాలి, శ్రామికులు దొరకట్లేదు మనకి వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే, ఒకసారి నిజంగా అలాంటి సమయం వచ్చినప్పుడు కొంత ట్రైనింగ్ ఇచ్చి యువతకి నిజంగా చేయాలంటే వాళ్ళకి చిన్నపాటి అవసరాలకి డబ్బులు తీరుతాయి, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టక్కర్లా. అందుకని యువతను కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది. దాని ప్రకారం ఏదన్నా దాంట్లో క్రమంగానే ఈ రోజున యువతకి సమ్మర్ జాబ్ ఈ కార్యక్రమాలని, నీటి సంరక్షణ అవగాహన సదస్సుల్ని, ఇంటర్న్షిప్ ద్వారా మనం ట్రై చేస్తున్నాం. ఇది ఒక ప్రయత్నం మొదలు పెడతా ఉన్నాం. అలాగే గ్రామాల్లో ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా సమగ్ర తాగునీటి ప్రణాళికను రూపొందించాలి. మహిళలు కానీ, రైతులు, యువత అందరూ కూడా ఈ ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి. తాగునీటి వనరులను మ్యాపింగ్ చేసి ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో తాగునీటి సరఫరా చేయాలి. అందుకని ఒకటి స్లోగన్ తోటి మేము ముగిస్తున్నాను. 13,326 పంచాయతీలు బాధ్యతగా కనుక పన్ను కడితే మన ప్రాథమిక అవసరాలు మనమే తీర్చుకుంటాం. సో బాధ్యతగా పన్ను కట్టండి, ప్రాథమిక అవసరాలు తీర్చుకోండి అన్న నినాదం ప్రతి పంచాయతీకి, ప్రతి గ్రామానికి వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన శ్రామికులందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను అందరూ ఒకేసారి కాకుండా ముందు ఒక్కొక్క జిల్లా నుంచి అంటే అందరూ ఒకేసారి అంటే 10 మంది వెళ్ళిపోతే అంటే మీరేం చేస్తారంటే ఒక వరుసని ఇట్లా పిలవండి, ఇంకో వరుసని ఇక్కడ రమ్మని చెప్పి, వీళ్ళు అయిపోతే వీళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతే అట్లా ఒక ఆర్డర్లు. బట్ అందరూ వచ్చేసి అందరికి ఇవ్వలేను ఫోటోగ్రాఫ్. అందుకని అటు ఎక్కువ గ్రూపింగ్ అవ్వకుండా చూసుకోండి. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, లంచ్ అరేంజ్ చేశారా? మీరందరూ మనస్ఫూర్తిగా ఈ ఫోటో కార్యక్రమం తర్వాత మీరందరూ మనస్ఫూర్తిగా భోజనం చేసి వెళ్ళండి. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రామికుడే ఈ దేశానికి పునాది, శ్రామికుడు లేకపోతే ఈ దేశం లేదు. మీ అందరికీ జైలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.